కార్తీక పౌర్ణమి వేళ శుక్రవారం నవంబర్ 15 అందరూ కలిసి చేసే మెడిటేషన్. మీరు భాగం కండి, అనంతమైన సంపదను పొందండి. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీవీఎస్ఆర్ రెడ్డి గారు. సార్ని అడిగి మనకి రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మనకి ట్రిపుల్ నెంబర్స్ అంటే 000 కానీ 777 కానీ 888 కానీ లేదంటే 8888 5555 ఇలా సీక్వెన్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి తీసుకోవటానికి కూడాను చాలా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆక్షన్లో వీటిని లక్షలు పెట్టి కొంటారు. అసలు వీటి వెనకాతలు ఉన్న మర్మం ఏంటి, ఎందుకు వాటికి అంత క్రేజ్, డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే శివ సార్. ఆ సీక్వెన్స్ నెంబర్స్కి ఉన్న పాపులారిటీ ఏంటి, వాటిని ఎందుకు అంత క్రేజ్గా ఆప్షన్స్లో లక్షలు పెట్టుకుంటారు? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఏంజల్ నెంబర్స్. సంఖ్యాశాస్త్రము మనం ముందే చెప్పుకున్నాం, ప్రపంచంలో మొట్టమొదట భారతదేశం నుంచే వాడడం మొదలుపెట్టింది. ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క వైబ్రేషన్ అంటూ ఉంటుంది. 1కున్న వైబ్రేషను 9కున్న వైబ్రేషను వేరే వేరేగా ఉంటాయి. ఓకే. కాబట్టి మనకు ఉన్న గ్రహాలు 9, మనకున్న నంబర్లు 9. ఈచ్ నంబర్కి ఒక్కొక్క ప్లానెట్ అనేది లింక్ అయి ఉంటుంది. ఓకే. కాబట్టి ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క పర్పస్ వేరే ఉంటుంది, దాని వైబ్స్ వేరే ఉంటాయి, దాని రిజల్ట్ వేరే ఉంటాయి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. 0 ఆల్సో ఇస్ దేర్. 0 వచ్చేసి మనకు ఓన్లీ స్టార్టింగ్ కిందకి వస్తుంది. ఓకే. యాక్చువల్గా 0కు న్యూమరాలజీలో చాలా వరకు పక్కకు పెట్టేస్తారు 0ని. కొన్ని న్యూమరాలజీలో 9 నుండి పక్కన పెట్టేస్తారు, 1 to 8 వరకే తీసుకుంటారు. ఎందుకంటే 9ను యూనివర్సల్ నెంబర్గా స్వీకరిస్తారు కాబట్టి. ఓకే. సో ఇక్కడ మనం మీరు అన్నట్టు స్టార్టింగ్ విత్ 0, ఒకవేళ 000 ఇలాంటి నంబర్లు కనపడితే 000 మనకు వస్తే ఏంటనంటే మీరు బేబీ బార్న్ అయినట్టు మీకు ఒక అపార్చునిటీ వచ్చింది. ఈ భూమి మీదకి ఒక జీవి పుట్టంగానే ఒక కొత్త అపార్చునిటీతో రెక్కలు తొడిగినట్లు లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా మీకు కొత్త అపార్చునిటీ రాబోతుంది అని దాని అర్థం. కాబట్టి 0తో మనం స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 1, మనము 3 అంకెలు కనపడితే ఏంటి, 4 అంకెలు కనపడితే ఏంటి అనేది మనం చెప్పుకుంటాం. 3 1లు అనేది మనకు కనపడితే అబండెన్స్ కిందకి మనం చెప్పుకుంటాం. 4 1లు మనకు కనపడితే అబండెన్స్ విత్ ప్రొటెక్షన్ అని. అంటే అబండెన్స్ ఏంటి, మనకు అనంతమైన ఆపర్చునిటీ రాబోతుంది, అనంతమైన డబ్బు రాబోతుంది, మీకు ఏది అవసరమో అదే అనంతంగా వస్తుంది అనేది చాలా తక్కువ మందికి కనపడుతుంది. 1111 4 సార్లు, 111 ఇది కనపడేది చాలా తక్కువగా కనపడుతుంది అన్నట్టు. ఎలా కనెక్ట్ అవుతుంది ఇది అని అంటే, యూనివర్స్ అనేక రకాలుగా మనతో సంభాషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనము అర్థం చేసుకుంటే మనకు ఆ భాష అర్థమవుతుంది, అర్థం చేసుకోకపోతే అది ఎదుటోడికి పిచ్చోడి మాదిరి కనపడుతుంది. సైంటిస్టులు అందరూ పిచ్చోళ్ళ మాదిరి కనపడతారు. వన్స్ దే కమ్ విత్ దేర్ ఇన్వెన్షన్స్, అప్పుడు మనం పిచ్చోళ్ళం అయి ఉంటాం. కాబట్టి రైట్ బ్రదర్స్ రెక్కలు కట్టుకొని ఎగురుతుంటే అందరూ ఇలాగే అనుకున్నారు, వీళ్ళిద్దరు పిచ్చోళ్ళే డెఫినెట్గా. మనిషి ఎగరగలడం ఏంటి, ఆకాశంలో ఎవరైనా ఎగరగలుగుతారా, కాళ్ళు ఇరిగిపోవు, కింద పడరు, చనిపోరు అని అనుకున్నారు. వాళ్ళు కాళ్ళు ఇరగొట్టుకున్నారు, చేతులు ఇరగొట్టుకున్నారు, తల బద్దలు కొట్టుకున్నారు, కానీ ఎగరడం ఆపలేదు. ఈరోజు మనం ఫ్లైట్లో ఎగురుతున్నాం. ఇప్పుడు మనం పిచ్చోళ్ళమే, వాళ్ళు కరెక్ట్ అయ్యారు. ఎస్. కాబట్టి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఎవరిని కూడా నిందించరాదు, ఒక పర్పస్ ఉంటుంది. మన పూర్వీకులు ఉండే ఋషులు కూడా దే ఆర్ సైంటిస్ట్, డెఫినెట్లీ సైంటిస్ట్. ఇప్పుడు ఈ నంబర్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇది నా విద్య కాదు, నాకు నా గురువులు ఇచ్చిన విద్య. వాళ్ళ గురు పరంపరలో మనకు ఋషుల పరంపర నుంచి వచ్చినది, కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది, ఇక్కడి నుంచి ప్రపంచానికి అంతటికీ పాకినది. అఫ్కోర్స్ మళ్ళీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చదువుకునేంత ఇది ఉంది, కానీ ఒరిజినల్గా ఇండియా నుంచే మాకు అంతటికీ భారతదేశం నుంచి నలుదిక్కులో వ్యాపించాయి అన్ని విద్యలు, ఇంక్లూడింగ్ సంఖ్యాశాస్త్రము, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏంజల్ నెంబర్స్ కూడా. సో మనం 111 and 41 చెప్పుకున్నాం. నెక్స్ట్ మనము 2 చెప్పుకున్నట్లయితే 3 2లు కనపడితే ఇట్ కమ్స్ ఇంటూ హార్మోనీ అని. అంటే మీ ఒక లైఫ్ ఒక హార్మోనియస్కి వెళ్తుంది. హార్మోని అని అంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగితే హార్మోని, అలా జరగకపోతే తలకిందులు. అవును. సో హార్మోనియస్ అని అంటే స్మూత్గా వెళ్తుంది. ట్రైన్కు స్పీడ్ బ్రేకర్స్ ఉండవు కాబట్టి, ఒడిదుడుకులు ఉండవు కాబట్టి అలాగెళ్తుంది లైఫ్, స్మూత్గా వెళ్తుంది. అదే మీకు 3 బదులు 4 నంబర్లు కనిపించాయనుకోండి, మీరు లక్కీనే, చెప్పే నేను లక్కీనే. 2222 ఎప్పుడైతే వస్తుందో మీకు లక్ రాబోతుంది, రెడీ ఫర్ దట్. లక్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. అది ఏ రూపంలో అయినా రావచ్చు, మీకు జాబ్ రూపంలో, ప్రమోషన్ రూపంలో, లేకపోతే ఒక మంచి అమ్మాయి రూపంలో, పెళ్లి కావాలంటే పెళ్లి రూపంలో. మొత్తం మీద మీకు ఏది మీ హారోస్కోప్ ప్రకారము సూటబుల్ అవుతుందో ఆ టైంలో మీరు ఎదగగలుగుతారో అది కనెక్ట్ అవుతుంది. చాలామంది మనం చూస్తుంటాం,
పెళ్ళైన తర్వాత మంచి జాబ్ రావడం, పెళ్ళైన తర్వాత మంచి ఆస్తులు కొనడం లేదా ఇది కావడం, కొంతమందికి పిల్లలు పుట్టాక. కాబట్టి పిల్లలు పుట్టంగానే కోటీశ్వరులైన వాళ్ళు అందరూ కూడా వాళ్ళతో ఎంతగా కనెక్ట్ అయిపోయి ఉంటారంటే అంతగా కనెక్ట్ అయిపోతారు. కాబట్టి ఈ రకంగా అన్నట్లు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నంబర్ 3, 3 సార్లు వచ్చింది అనుకోండి, మనకు సపోర్ట్ దొరుకుతుంది అని అర్థం. ఎక్కడి నుంచి? ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, బ్యాంకర్స్, బయట సొసైటీ కావచ్చు, మనం ఉన్నటువంటి కంపెనీ కావచ్చు, ఏవైనా మన ఎదుగుదలకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అని. ఏం చేయొచ్చు మనం? ఈ యూజ్ ఏంటి? ఈ నంబర్లు మనం చెప్పుకుంటున్నాం కదా, వాట్స్ ద యూజ్ అని అంటే, సపోర్ట్ దొరుకుతుంది అన్నప్పుడు మీరు ఫోకస్ పెట్టాలి. ఆ సపోర్ట్ని తీసుకొని ఎదిగితే నువ్వు తెలివైన వాడు, లేకపోతే అందరి మాదిరి నలుగురిలో ఒకరిగా ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు 333 కనిపిస్తే ఓకే అన్నారు. మనకి ఎక్కడైనా సరే మనకి ఇవి ఎక్కువగా సాధారణంగా కనిపించేవి కార్స్లోని, కార్స్, వెహికల్ నంబర్స్, బోర్డ్ హోల్డింగ్స్ వీటి దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనకి 333 అనేటప్పటికి ముందు కొన్ని నెంబర్స్ ఉండొచ్చు, లేదా వెనక్కి కొన్ని నెంబర్స్ ఉండొచ్చు. దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటారు? మిగతా నంబర్లతో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 8333 వచ్చింది అనుకోండి, 8 మనకు సంబంధం లేదు. ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే ఏంజల్ నంబర్. అది కూడా పక్క పక్కనే ఉండాలి, మధ్యలో ఏది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8333 చెప్పాను, అలా కాకుండా 3833, దాంట్లో 3 ఉంటాయి, కానీ పక్క పక్కన ఉంటేనే ఉంటుంది. వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చదువుతాము? 3833 అంటాం, కానీ 333 అనం కదా, 333 అనం కదా. అలా ఎప్పుడైతే ఒకే వైబ్రేషన్ 3 సార్లు రిపీట్ అవుతుందో దాని ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి. సో ఆ రకంగా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇదే 333కి ఇంకొక 3 యాడ్ అయింది అనుకోండి, అంటే 4 3లు 43333 మీకు కనపడితే మీరు రీఇన్వెన్షన్కి వెళ్ళిపోతారు. మీరున్న దాంట్లో మళ్ళీ కొత్తగా ఇన్వెంట్ చేయగలుగుతారు. ఇన్వెన్షన్ అనగానే మేమేమి సైంటిస్టులం కాదు కదా అని అనుకోకూడదు. వంట చేసే వాళ్ళు కూడా ఏదో ఒకటి కొత్తది చేయడం కూడా ఇన్వెన్షనే. కొత్తది తయారు చేస్తారు. ఒకప్పుడు మనకు మల్టీగ్రెయిన్ ఆటాలు లేవు. అయితే జొన్న రొట్టెతో చేసేవాళ్ళు, గోధుమ రొట్టెతో చేసేవాళ్ళు, లేకపోతే రాగి సజ్జలు, ఏదైతే సపరేట్. ఇప్పుడు అన్నీ కలిపి చేస్తున్నాడు. ఇట్స్ టైప్ ఆఫ్ రీఇన్వెన్షన్. అలాగా. కాబట్టి ఏదైనా కొత్త విషయాన్ని మీరు చేయదలుచుకుంటే ఇప్పుడు మీకు ఈ నంబర్ కనపడింది అని అంటే మాత్రం డెఫినెట్గా మీకు అది రీఇన్వెన్షన్. 3333 కనపడింది అంటే రెడీగా ఉండండి, సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ. మనకి November 15th మూన్ మెడిటేషన్ క్లాసెస్ మీ ఆధ్వర్యంలో జరగబోతుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు మనం ఏదైతే ఏంజల్ నంబర్స్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, మనం అనుకున్నాం కదా ఇందాక, యూనివర్స్ ఎప్పుడు మనతో డైరెక్ట్గా సంభాషించదు. అంకెల రూపంలో లేదా సంజ్ఞల రూపంలో, సైన్స్ కానీ, మనం సైన్స్కి మళ్ళీ ఒక వీడియో చేద్దాం. సైన్స్ కూడా మనతో సంభాషించడం మొదలు పెడతాయి. ఎందుకు పదే నంబర్ నాకు కనపడుతుంది? మీరు పక్కన ఎవరైనా ఉంటారు, వేరే వాళ్ళకి కనపడుతుంది. వాళ్ళు అడుగుతారు, అదేంటి 4444 ఉందా, నేను చూడలేదే అంటాడు. నీకు కనపడింది, తనకు కనపడలేదు. ఎందుకనంటే అది మీకు ఒక సైన్, ఒక గుర్తు చేయబోతుంది. నాకు ఇది అయింది సార్. నేను వెళ్తూ ఉంటే, కార్లో వెళ్తూ ఉంటే, నా ఫ్రెండ్కి పక్కన కూర్చొని ఉంటే నాకు మొత్తం అన్ని కనిపిస్తున్నాయని నేను ఏంజల్ నెంబర్స్ చెక్ చేసుకుంటూ ఉంటే, నీకెక్కడ కనిపిస్తున్నాయి, నాకు అసలు కనిపించట్లేదు. పక్కన వాళ్ళకి కనపడదు, మరి మనకు కనపడదు, వాళ్ళకి కనపడదు అని అంటే అది కనెక్షన్ ఉంటుంది. ఎవరికి ఏ సంజ్ఞ రావాలో వాళ్ళకే వస్తుంది. ఎవరి హోరోస్కోప్ ప్రకారం వాళ్ళకి ఏ దశ నడుస్తుందో దానికి సంబంధించిన నంబర్సే మనకు కనపడతాయి అన్నట్టు. ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ విషయం నేను చెప్తాను, విని మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇక్కడ ఏంటంటే మెడిటేటర్స్, ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువగా ఏంజల్ నంబర్స్ కనపడతాయి. ఇదేంది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు ధ్యాసతో చూస్తున్నప్పుడే కనపడతాయి. కాబట్టి ఇది చాలామంది అనుకుంటారు, నేను మెడిటేషన్ చేయట్లేదు కదా మరి నాకేంటి అనేది. మీ పని మీరు నిబద్ధతతో చేస్తే అదే మెడిటేషన్. చాలామంది అనుకుంటారు, నాస్తికులు అని ఒక గ్రూప్ ఉంటుందండి, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. కానీ మీకు తెలుసా, అందరికన్నా దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకునేది నాస్తికులే. మనం పొద్దున సాయంత్రం ఒక రోజుకు ఒక 5 సార్లు, వాడు నిత్యం గుర్తు చేసుకుంటాడు దేవుడు లేడు దేవుడు లేడు అని, దేవుడు అని అంటుంటాడు. నాస్తికులే అసలైన ఆస్తికులు నా వరకైతే. ఎందుకంటే 10 మందికి చెప్పడానికి వెళ్తాడు, నీకు తెలుసా దేవుడు లేడు. నేనంటే అవును అబ్బా ఒప్పుకుంటున్నాను, వదిలేరా బాబు అంటే కూడా లేదు దేవుడు లేడని దేవుడి గురించి ఎక్కువగా చెప్తారు. కాబట్టి పనిని మీరు ఎప్పుడైతే చేస్తున్నారో, పని గురించి మీరు ఆలోచించినప్పుడు పనిని ఒకే దీక్షతగా చేయడం కూడా అది ఒక మెడిటేషన్ లాంటిది. మీరు వినుంటారు, వర్క్ ఈజ్ వర్షిప్. ఏం చెప్పాడు భగవంతుడు? నువ్వు ఏ పనైనా చెయ్యి, అది చెప్పులు కుట్టే పని కావచ్చు, మాంసం అమ్మే పని కావచ్చు, పూలు అమ్మే పని కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా కానీ నీ పని నువ్వు నిబద్ధతగా చేస్తే కులము మతంతో దేంతో సంబంధం లేకుండా ఎవరే బెస్ట్ మెడిటేటర్. ఈజీగా కనెక్ట్ అయిపోతావు. ఎందుకంటే నీలాంటి వాళ్ళంటేనే పరమాత్మకు ఇష్టం. ఎవరి పని వాళ్ళు నిబద్ధతగా చేయాలి. నీకు అప్పచెప్పిన పని ఏంటి, అది పర్ఫెక్ట్గా చేయండి, అదే మెడిటేషన్. కాబట్టి అలా చేయడానికి కూడా మనకు మెడిటేషన్ యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఏంజల్కి
తర్వాత యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వాలి, మన పర్పస్ లైఫ్లో ఉన్నవి మనం సక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం కంపల్సరీగా మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం చేసే పనిలో నిబద్ధతగా చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వండర్ పవర్ఫుల్ ఒక ముహూర్తం ఉంది, అది నవంబర్ 15వ తారీఖు. కార్తీక పౌర్ణమి అయిపోయింది ఆ రోజు. అలాగే ఆ రోజు శుక్రవారం పౌర్ణమి రావడం, వీనస్ శుక్ర పౌర్ణమి కిందకి వస్తుంది, విచ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. వీటికి ఇంకా బలం చేకూర్చడానికి 15వ తారీఖు 1+5 న్యూమరాలజీ ప్రకారం 6వ నంబరు శుక్రుడికి, వీనస్. కాబట్టి ఆయన వచ్చి కూర్చున్నాడు. కాబట్టి పంచభక్ష పరమాణాలు మనకు వడ్డించినట్టు ఆ రోజు అన్ని రకాల ప్లానెట్స్, అన్ని రకాల ఇవి మనకు అనుకూలంగా వచ్చినప్పుడు వాటిని మనము అందుకోకపోతే అది మన తప్పు అవుతుంది. కాబట్టి ఈ పవర్ మనీ మెడిటేషన్ చేయడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? నవంబర్ 15th రోజు నేను కండక్ట్ చేసే ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఆ రోజు చెప్పుకున్న అఫర్మేషన్స్ మీకు మిగతా రోజుల కంటే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. మేనిఫెస్టేషన్ అనే దానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఏ టైంలో ఆ టైంలో చేస్తే అవ్వదు. ఆ స్పెసిఫిక్ టైం మనం యూనివర్స్కు మనం పంపించే వైబ్స్ ఒక ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యేదానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. దట్ ఈజ్ నవంబర్ 15. ఆ రోజు అందున శుక్ర హోరలో మనం చేస్తున్నాం. మనము పాటించే హోరా చాట్లో శుక్ర హోర 3 సార్లు వస్తుంది శుక్రవారం. ఆ రోజు ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, సాయంత్రం 8-9. మనం ఈవినింగ్ 8 to 9 పౌర్ణమి రోజు మనము చేసే ఈ పౌర్ణమి మంచి పౌర్ణమి రోజు చేసే, అది కూడా కార్తీక పౌర్ణమి రోజు చేసేది వండర్ఫుల్ వైబ్స్ ఉంటాయి. కాబట్టి ఆ రోజు మీ అఫర్మేషన్స్ అన్నీ రాసుకొని నాతో పాటు మీరు మెడిటేషన్ చేయండి. కొన్ని వేల మంది మనతో మెడిటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది అందరినీ మెడిటేటర్స్ చేయాలనే సదుద్దేశంతో మనం స్టార్ట్ చేసింది. ఒక్కరు లింక్ తీసుకుంటే ఇంటిల్లిపాది అందరూ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ అంతా కూడా ఒకటే చోట కూర్చొని మెడిటేషన్ చేసే ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నాము కార్తీక వనభోజాల మాదిరి. కాబట్టి వీటిని మిస్ కాకండి. శివో. చూసారు కదా, నవంబర్ 15th శుక్రవారం పౌర్ణమి, అది కూడా కార్తీక పౌర్ణమి. శివుని అనుగ్రహంతో మనకి తెలుసు, కొంచెం ఏ మాత్రం శివుణ్ణి ఇలా కదిలించినా కూడా వనాలు కుప్పల తెప్పలుగా ఇస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు చాలా దగ్గరలో చూస్తూ ఉన్నాం. సో అలాంటి కార్తీక పౌర్ణమి, శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి రోజు మనం మెడిటేషన్, ఆయన్ని మంచి పౌర్ణమి గడియల్లో, పౌర్ణమి అంటే అది కూడాను పీక్స్ టైంలో పౌర్ణమి ఉంటుంది 8 to 9 అంటే ఆ టైంలో మనం శివుణ్ణి ఆరాధిస్తూ, అలాగే శుక్రవారం మనకి అమ్మవారిని మనకి తెలుసు ఆ లక్ష్మీదేవిని కటాక్షం కోసం శుక్రవారం పరితపిస్తూ ఉంటాం. అలాగే చంద్రుడు లక్ష్మీదేవికి తమ్ముడు. సో ఈ రెండు కూడాను ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే అమ్మవారి, ఇద్దరు కూడా కదిలొస్తారు. ఇలా ముగ్గురిని కలిపి ఒకే తాట్లోకి తీసుకొచ్చి మనం మెడిటేషన్ చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. చాలా తక్కువ టైం మాత్రమే ఉంది, తర్వాత ఇది లిమిటెడ్గా ఉండబోతుంది. సో మీరు ఎంత తొందరగా ఈ స్లాట్ బుక్ చేసుకుంటే అంత తొందరగా మీరు ఈ మెడిటేషన్లో పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. దీనికి మెడిటేషన్కి కావాల్సిన సామాగ్రి ఏంటి, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి అనేది కూడాను ఒక 2-3 days ముందు వీడియో ఒకటి రిలీజ్ చేస్తాము. సో ఇంకెందుకు ఆలస్యం, నెంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ.